హాయ్ అండి, నిన్న పాలు ఎప్పుడు పుట్టాయి అనేది మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు మన పాలకి పురాణాల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో చూద్దాం. ఈ క్షీర సముద్రం అనేది మనం ఆల్రెడీ వీడియోస్ లో మాట్లాడుకున్నామండి. కృష్ణ పురాణంలో ఆవుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు కృష్ణుడి ఎరా గురించి మాట్లాడుకుందాం. కృష్ణుడి కాలంలో ఆవు గురించి ప్రత్యేకత నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన పేరే గోపాలుడు, గోవిందుడు. గోపాలుడు అంటే గోవులను కాపాడేవాడు, అండ్ గోవిందుడు అంటే గోవులతో కలిసి నివసించేవాడు. అప్పటి నుంచి చాలా సంవత్సరాల వరకు ఇంట్లో ఆవులనితో పాటు నివసించడం అనేది మన ఆచారంగా వచ్చింది. నేను పుట్టాక కూడా ఇది నాకు తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు జెన్జీ జనరేషన్కి ఇది తెలుసు అని నేను అనుకోవట్లేదు. ఇంటి బయట కాపలాగా ఉండాల్సిన కుక్కని మనం ఇంట్లోకి తెచ్చుకున్నాం. ఇంటి పెరట్లో ఉండాల్సిన ఆవు ఊరవతల ఉంది. దీనికి కారణం మనం సిటీస్ వైపు జీవనాధారం కోసం వెళ్ళిపోవడం. సరే, టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక 2 years బ్యాక్ అనుకుంటా, పండగలకి కస్టమర్స్ అందరూ ఊర్లు వెళ్ళిపోతే పాలు విపరీతంగా మిగిలిపోయిన పాలని మేము పన్నీర్ కింద మార్చేవాళ్ళం. సో ప్రతి పూట చేయకుండా ఒక 2 పూటలు చిల్లింగ్ మిషన్ లో పెట్టి 3వ పూట అవన్నీ తీసి పన్నీర్ చేసేవాళ్ళం. ఒక రోజు ఏమైందంటే ఫ్రిడ్జ్ చేసిన పాలు దాని కౌంట్ తగ్గింది. అంటే మేము పెట్టింది ఒక 16 లీటర్లు అయితే తర్వాత చూస్తే 15 లీటర్లే ఉన్నాయి. ఈ లీటర్ ఏమైంది అంటే అప్పుడు మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి దాన్ని 1 లీటర్ కన్స్యూమ్ చేసినప్పుడు నాకు కోపమే వచ్చింది. ఆయన అడిగాను, పాలు నువ్వు అడిగి తీసుకోవాల్సింది, అడగకుండా ఎందుకు తీసుకున్నావు అని. కాకపోతే ఆ తర్వాత సాయంత్రం నేను ఆలోచించా, అదే పని చేసిన కృష్ణుడిని మనం పూజిస్తాం. కృష్ణుడి పేరే వెన్నదొంగ. అప్పట్లో ఎవరింట్లో వాళ్ళకు ఉండే ఆవుల నుంచి వచ్చే పాలని కొంత కన్జ్యూమ్ చేసి మిగతావి బటర్ మిల్క్ గా చేస్తూ వెన్నని దాచిపెట్టుకునేవారు, నెయ్యి కింద మార్చుకోవాలి అని. ఆ వెన్నపోసిని కుండల ద్వారా పైన పెట్టుకుంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లోది మాత్రమే కాకుండా ఊరందరి ఇంట్లోని ఉన్న వెన్నని తినేసేవాడంట. అతనికి అంత ఇష్టం. మరి ఆ స్టోరీ విని అది తప్పు అనిపించినప్పుడు మా ఫామ్ లో జరిగిన సిచ్యువేషన్ కూడా తప్పు అని నాకేం అనిపించలేదు. కృష్ణుడు తనకున్న ఆవులను పట్టుకొని అడవిలోకి వెళ్లి గ్రేసింగ్ అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చేవాడంట. ఒకరోజు ఎండ బాగా కాసి అడవిలోకి వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ పెరిగిపోవడంతో ఆవులన్నీ దాహంతో సతమతం అయిపోయేవంట. అప్పుడు వాటికి ఇంకా మనం ఈ దారి దాటి వెళ్తే మన ఇల్లు వచ్చేస్తుంది, అప్పుడు మనకి వాటర్ అక్కడ అవైలబుల్ ఉంటుంది అనే విషయం తను ఎలా చెప్పాలో తెలియక కృష్ణుడు చాలా సతమతం అయ్యేవాడంట. ఇది షూటింగ్స్ టైంలో నేను వేరే భాష వ్యక్తులతో ఈ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో వచ్చే లాంటి ప్రాబ్లం అనిపించింది. కృష్ణుడు అప్పుడు తన ఫ్లూట్ తో మ్యూజిక్ చేస్తే ఆ ఉన్న ఆవులన్నీ అప్పటికప్పుడు రిలాక్స్ అయిపోయి తనతో పాటు ఇంటి వరకు వచ్చి మళ్ళీ వాటర్ తాగాయంట. ఆ రోజు ఆవుల స్ట్రెస్ ని తగ్గించింది మ్యూజిక్ మాత్రం కాదు, కృష్ణుడికి ఆవులకి మధ్య ఉన్న బాండింగ్ అనుకుంటున్నాను. ఇది తెలిసిన ఊరోళ్ళంతా కృష్ణుడితో అన్నారంట, నువ్వేంటి ఏదైనా మాయాజాలం చేస్తున్నావా, ఆవులు ఎలా నీ మాట విన్నాయి అని. ఇది అస్సలు మాయాజాలం కాదండి. మా ఫామ్ లో ఉన్న ఆవు కూడా నా మాట వింటది. మీరు ఒక్క 10 రోజులు ఆవు దగ్గరికి వెళ్ళి మీరు దానికి ఏ హానికరం కాదు అని దానికి ఇన్పుట్ ఇవ్వండి. అది ఆ తర్వాత మీతో పెంచుకునే బాండ్ నాకు తెలిసి ఏ యానిమల్ ఏ హ్యూమన్ తోని అంత బాండ్ పెంచుకోదు. ప్లీజ్ డూ గో అండ్ మీట్ Desi Cow and you will see the magic. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, join our community and let's grow together. Thank you.